గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షురాలు వల్లంరెడ్డి లక్ష్మీరెడ్డి, రెడ్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించవలసిన బాధ్యత గుంటూరు నగరపాలక సంస్థపై ఉందని అన్నారు. అలాగే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పైప్లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అన్నారు. ఆ దిశగా గుంటూరు కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. డయేరియా ప్రబలకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అన్నారు. నగరం షాపూర్ పంగంజి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్యలు వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల యొక్క ప్రోత్సాహంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 500 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ దక్కించుకొని 46 మందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ నగరంలో వాటిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. ఈరోజు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పైప్ లైన్లన్నీ లీక్ అయ్యి మురికి నీరు వర్షం పడినప్పుడు అందులోకి చేరి ఆ నీరు తాగుతున్న వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు జీజీహెచ్లో 40 మంది డయేరియా వలన బాధపడుతున్న వాళ్ళందరినీ అడిగితే ఎక్కువ మంది ఓల్డ్ గుంటూరు, శ్రీనగరు, ఈ పరిసర ప్రాంతాల వారు అత్యధిక మంది ఏం చెప్పారంటే ఈ నీరు తాగటం వల్ల మాకు ఈ సమస్య ఉత్పన్నమైంది అని చెప్పారు. ఈ సమస్య గురించి గుంటూరు రేట్ పేర్స్ అసోసియేషన్ వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఈ టౌన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్లో సగం ట్యాంక్స్ క్లీన్ చేయటంలా, దశాబ్దాల పాటు క్లీన్ చేయని ట్యాంకులు కూడా ఉన్నాయి. ట్యాంకుల పైన ట్యాంక్ పైన ఉన్న కప్పులు లేకుండా ఉండటంతో పక్షులు బడి, కోతులు బడి, రకరకాల కలబెరాలతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలో ఒకప్పుడు ఫిట్టర్స్ అనే వ్యవస్థ ఉండేది. ఈరోజు ఒక ఫిట్టర్ లేడు. ఎక్కడ ట్యాపులకైనా ఏం జరిగినా దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. ఒకనాడు 15 మంది ఏఈలు ఉండేవారు, ఇప్పుడు 5 మాత్రమే ఏఈలు ఉన్నారు. గుంటూరు నగరంలో 2 మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆ 2 ఈ నగరంలో మామూలు వసూలు చేసేటప్పుడు కూడా టైం లేని పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఫుడ్ అడల్ట్రేషను, మరో పక్కన నీళ్లు పరిశుభ్రంగా రాకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ మేము దిగి పనిచేసే వాళ్ళతో కలిసి కూడా చేస్తున్నాము. అట్లా అవి క్లీన్ చేసే సందర్భంలో పూర్తిగా పైకప్పులు ఊడిపోయి ఆ ఒక ట్యాంకి నుంచి 22 ట్రక్కులు పేరుకుపోయిన మురికి తీయటం జరిగింది. ఇది ఉదాహరణకు మాత్రమే. ఈ విధంగా ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర కలుషితమవుతున్నాయి. ఆ నీరు తిరిగి ఇండ్ల ట్యాపుల్లోకి వచ్చేటప్పటికి ఆ డ్రైనేజ్ పైపులలో ఈ మంచినీటి పైపులు పోయినందువలన, లీక్స్ బ్రేక్స్ ఉన్నందువలన ఆ ఫ్లో తగ్గినప్పుడు ఆ నీళ్లు పోయి ఆ నీళ్ళే తాగడానికి అందుతున్నందువలన అవి దాగి ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు. ఇట్లా 2018లో 25 మంది పోయారు, ప్రాణాలు పోయినాయి. 2024లో 2 పోయారు. మేము అప్పుడు ఉన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేసినందువల్ల అంతటితో ఆగినాయి. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్, కార్పొరేషన్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇమ్మీడియట్గా దాదాపు 8 ట్యాంకులు పనికి రాకుండా పోయినాయి, పైకప్పులన్నీ ఊడిపడ్డాయి. అవంతా దీయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే మరణాలు ఆగుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా చేయని పక్షంలో మేము ప్రజల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికైనా ట్యాక్స్ పేయర్ తరఫున సిద్ధమయ్యామని విజ్ఞప్తి చేస్తున్నాం.